హలో అండి, నేను డాక్టర్ సుమీనా, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్టిలికా ఐవీఎఫ్, హైదరాబాద్. ఇవాళ మనం పాలిసిస్టిక్ ఓవరీస్ గురించి మాట్లాడుకుందాం. భారతీయ మహిళల్లో ప్రతి 5 మందిలో ఒకరు పాలిసిస్టిక్ ఓవరీస్ తో బాధపడుతూ ఉంటారు. పాలిసిస్టిక్ ఓవరీస్ ఒక రకమైన హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇందులో అధిక బరువు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్ఫర్టిలిటీ, వీటన్నిటితో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఒక ముఖ్యమైన కారణం. పాలిసిస్టిక్ ఓవరీస్ ట్రీట్మెంట్ లో మందులతో పాటు లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ కూడా చాలా ముఖ్యం. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ లో ముఖ్యంగా ఉండేవి మిల్లెట్స్, అంటే రాగులు, జొన్నలు, కొర్రలు, వీటితో పాటు అన్పాలిష్డ్ దాల్స్. ఇవి తిన్న తర్వాత వెంటనే బాడీలో గ్లూకోజ్ వాల్యూస్ తొందరగా పెరగవు. దాని వలన ఇన్సులిన్ స్పైక్ కూడా స్లోగా వస్తుంది. అలాగే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల కూడా పాలిసిస్టిక్ ఓవరీస్ కంట్రోల్ చేసుకోవచ్చు. సో ప్రతి డిసీజ్ కి వెంటనే మందులు తీసుకోవాల్సిన అవసరం లేదు. లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా మన డైలీ డైట్ లో మిల్లెట్స్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అండ్ అన్పాలిష్డ్ దాల్స్ ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా మనం పాలిసిస్టిక్ ఓవరీస్ లాంటి ఒక కామన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని కంట్రోల్ చేసుకోగలం.